టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడుతుందని ఈ ప్రజాస్వామ్య కూటమిలో సిపిఐ వచ్చినా ఇతర ఏ పార్టీ వచ్చినా చేకూర్చుంటామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పీతాని సత్యనారాయణ. ఆచంట ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేయనున్న పీతాని తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే దర్శనమే ప్రజలకు దొరకదని, తాను అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్య పరిష్కరిస్తానని అంటున్న మాజీ మంత్రి పీతానితో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ప్రచారం ముమ్మరం చేశారు. సార్ చెప్పండి, ఇప్పటికే అభ్యర్థుల జాబితా ఖరారు చేశారు, మీ ప్రచారం ముమ్మరం జరిగింది, ఎలా ఉంది ప్రజల నుంచి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజా వ్యతిరేకత, మోసపూరిత నవరత్నాలు చేస్తున్నాడని, మోసపూరితమైన అంకెల గారడి చేస్తున్నాడని, ఆపద్దం చెప్తున్నాడని, అవమానాలు చేస్తున్నాడని ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే నాకు అన్యాయం జరిగిందని, లేదనుకుంటే నాకు రాలేదని, లబ్ధి చేకూరలేదని, నా రేషన్ కార్డు తీసేశారని చెప్తే నోరు పెదిపితే పోలీసులు వస్తారని చెప్పే పరిస్థితి. ఆఖరి ఇక్కడ శాసనసభ్యుడు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఒక అప్రజా ప్రతినిధిగా శాసనసభ్యుడిగా ఇక్కడ కొనసాగుతున్నాడు. ఈ ఊర్లోనే ఆఫీస్ పెట్టుకున్నాడు. అంచేత ఆయన చెప్పుకోవడానికి కూడా దర్శనం దొరకని, భగవంతుడి దర్శనం దొరుకుతామో కానీ ఆయన దర్శనం దొరకదు. ఈ మధ్యలో మళ్ళీ ఏం కూర అంటారు, చేపల పులుసు ఎండు రొయ్యలు, కోడిగుడ్డు ఎండు రొయ్యలు. అంచేత ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఒక నెల 2 నెలలు పాపం ఏదో భోజనాలు, మొన్న చీరలు, అంచేత ఇవన్నీ చేస్తానే ఉన్నాడు. ఈ మాయలో ఈ మట్టి మాత్రం ప్రజలు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 95% హామీలు నెరవేర్చామంటున్నారు. ఎమ్మెల్యే రంగనాథ్ రాజు కూడా ఆచంట నియోజకవర్గానికి 90% అభివృద్ధి చేశామంటున్నారు. ఇంకా ఏం చేయాలి? గుంటలు కూడా పోడ్చలేదు, గుంటలు కూడా పోడ్చినవాడు హామీలు పూడ్చాడంటే ఎవడన్నా నమ్ముతాడా? నా దగ్గర రోడ్లు రండి, ఏ రోడ్డుకి తీసుకెళ్తాను, ఆ రోడ్లో గుంతలు కూడా పరచలే. కమ్యూనిటీ హాల్ అన్ని ఇచ్చేస్తాను, నేను నా సొంత నిధులు ఇచ్చేస్తాను, ఆఖరికి మార్చేరులో ఆటో నగర్ కట్టేస్తాను, పెనుగొండలో ఆటో నగర్ కట్టేస్తానని చెప్పి సిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు, సెంటు భూమి కూడా లేదు. రాబోయే కాలంలో మీరేం అభివృద్ధి చేయబోతున్నారు? అజెండాకి ఎటువంటి హామీలు? నేను హామీలు ఏమేమి తెలుసుకోలేదు. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటాను. సమస్యల మీద అధికారంకి వచ్చిందని డెఫినెట్ గా ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఉమ్మడి బహిరంగ సభ జరగబోతుంది, ఎలా జరుగుతుంది ఏర్పాటు? పెద్ద ఎత్తున జరగబోతుంది. ఉమ్మడి కార్యాచరణ ఏదైతే జరుగుతూ ఉందో అది రాజకీయ ప్రజాస్వామ్య 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క పోరాట పటిమ వేదిక, దిశ దశ ఇరు పార్టీల నుంచి కూడా ఇద్దరు నాయకులు కలిసి వేదికలో రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా, ఇరు పార్టీల నాయకులు కూడా రాబోతా ఉన్నారు. అది ఒక కలయిక పెద్ద ఎత్తున కలగబోతోంది. ఇంటిగ్రేషన్ జరగాలి, ఇంటిగ్రేషన్తో పాటు ఓటర్ యొక్క ట్రాన్స్ఫరేషన్ కూడా జరగాలనేది ప్రధాన ధ్యేయంగానే ఈ మీటింగ్ జరుగుతుంది. కొంతమంది 94 మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీకి తెలిస్తే 5 అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థి చేసినప్పుడు కూడా భవిష్యత్తులో బీజేపీ కూడా కలుస్తుందనే నమ్మకం మాలో ఉంది. కారణం ఏంటంటే బీజేపీ వారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత ఇంకా వారు కూడా అంగీకారం తెలవలసి ఉంది. ఏ నిమిషాన్ని కూడా అంగీకారం రాబోతుందనే స్పష్టమైన వైఖరితోటి మేము ఉన్నాం. అంచేత ప్రజాస్వామ్య కూటమి వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ, 3 రాజకీయ పార్టీలకు ఏదైనా రాజకీయ పార్టీ సిపిఐ వచ్చినా ఇతర రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం పార్టీని. థ్యాంక్ యూ. అది చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం కదా, ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు టీడీపీ నేతలు. అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేసిన తర్వాత మరింత వేగం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు బీజేపీతో కూడా రాబోయే కాలంలో కలుస్తాం, అలాగే ప్రజాస్వామ్య కూటమిలో ఎవరు వచ్చినా సరే తాము ఆహ్వానిస్తాం, రాబోయేది ఉమ్మడి ప్రభుత్వమే అంటూ మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్, ఐ న్యూస్, ఆచంట నియోజకవర్గం నుంచి.